చాలా మంది పెద్ద సెలబ్రిటీ అయిపోదామని స్టార్ జీవితాన్ని ఎంజాయ్ చేద్దామని అనుకుంటారు. అయితే కొందరు వెండితెరలో, మరికొందరు బుల్లితెరపైన రారాజుగా ఎదుగుతారు. అయితే అలా చాలా మంది పనిని బట్టి రాష్ట్రాల్లోనే కాకుండా దేశంలో కూడా చాలా పాపులర్ అవుతారు. అయితే అలాంటి కోవకు చెందిన వాడే బిత్తిరి సత్తి. తెలుగు రాష్ట్రాల్లో ఎంతో మంది అభిమానులు సంపాదించుకున్న బిత్తిరి సత్తి V6 ఛానల్లో వచ్చే తీన్మార్ వార్తల్లో యాంకర్ సావిత్రితో కలిసి పనిచేస్తూ బాగా పాపులర్ అయ్యాడు. అయితే దేశ రాజకీయాలతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో కూడా అన్ని వార్తలను తీసుకొని వాటిని ప్రజలకి కొత్త రకంగా చూపించడం ఈ ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం. అయితే ఒక విధంగా చెప్పాలంటే బిత్తిరి సత్తి వల్లనే V6 ఛానల్ TRP రేటింగ్ అమాంతం పెరిగిపోయిందట. అయితే బిత్తిరి సత్తి వ్యక్తిగత జీవితానికి వస్తే అతని అసలు పేరు చేవెళ్ల రవి. రంగారెడ్డి జిల్లాలోని పామెన గ్రామానికి చెందిన రవి చిన్నప్పటి నుండి ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్న రవి భిన్నమైన ప్రజలను చూసి అందరినీ ఇమిటేట్ చేయడం బాగా నేర్చుకున్నాడు. అయితే స్నేహితుల సలహా మేరకు హైదరాబాద్లో ఉద్యోగం కోసం వచ్చాడు. అతనికి ఉద్యోగం కూడా అంత త్వరగా రాలేదు. ఎన్నో కష్టాలు పడ్డాక మొదట జీ తెలుగులో కామెడీ క్లబ్ షో అనే కార్యక్రమంలో మొదటిసారిగా అవకాశం వచ్చింది. ఆ తర్వాత V6 ఛానల్లో తీన్మార్ వార్తలు చదవడానికి అవకాశం రావడంతో ఇందులో వచ్చి చేరాడు బిత్తిరి సత్తి అలియాస్ రవి. అయితే తీన్మార్ వార్తలు చదవడానికి ముందు అతడికి జీతం కూడా ఏమీ ఇవ్వలేదంట. అతని పనికి తగ్గ జీతం ఇస్తామని, అది కూడా వారు సూచించిన దాన్నే తీసుకోవాలని కండిషన్ పెట్టారట. రవి కష్టానికి తగిన ఫలితం దక్కడంతో తన తొలి నెలలో ఉచితంగా పనిచేసిన రెండో నెలలో 30,000 తన తొలి సంపాదన తీసుకున్నాడు. ఆ తర్వాత ఆ షో బాగా పాపులర్ అవడంతో రవికి కూడా మంచి పేరు, ఛానల్కి కూడా దేశంలో పెద్ద గుర్తింపు తెచ్చిపెట్టింది. అంతేకాకుండా రవికి కూడా ప్రత్యేక గుర్తింపు తెచ్చిపెట్టిందట. ప్రస్తుతం రవి తన జీతాన్ని నెలకి 1,30,000 తీసుకుంటున్నాడట. అంతే కదా, ఎంతైనా కష్టానికి తగిన ఫలితం దక్కింది మన బిత్తిరి సత్తికి.